హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం లైనింగ్ బ్లౌజ్ ఏ విధంగా కటింగ్ చేయాలని చూపిస్తున్నానండి. ఇప్పుడు మనం లైనింగ్ బ్లౌజ్ వేసేటప్పుడు ఎప్పుడు కూడా లైనింగ్ మనం తడిపి ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు మనం మామూలు బ్లౌజ్ ముందు కటింగ్ చేస్తున్నాను, సిల్క్ బ్లౌజ్. ఇప్పుడు ఈ బ్లౌజ్తో మనం లైనింగ్ కట్ చేసుకోవచ్చు లాస్ట్లో. ఇప్పుడు ముందు మనకి స్ట్రైట్ గీతలు అడ్డు గీతలు ఉంటాయి. మనకి ఆ ఉండే భాగాన్ని మనం గీతల భాగాన్ని మనం బ్లౌజ్ పొడవు భాగం వేసుకోవాలి. మనం ఈ విధంగా ఇప్పుడు బ్లౌజ్ లూజ్ తీసుకోవాలి. ముందు ఇప్పుడు మనం కింద వెనక భాగానికి మనం బెల్ట్ భాగం దగ్గర మనం వేరే ముక్క జాయింట్ చేసుకోవాలి. ఆ జాయింట్ చేసే దగ్గర ముందు మనం బార్డర్ తీసుకోవాలి. విధంగా ఇప్పుడు ఈ బార్డర్ నుంచి మనం బ్లౌజ్ లూజ్ వేసుకోవాలి. విధంగా మనకి వెనక డాట్స్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఖర్చు భాగం కోసం. ఈ విధంగా ఇప్పుడు మనకి వెనక భాగం మెడ భాగం ఎంత అవుతుందో ఈ బార్డర్ నుంచి తీసుకోవాలి. మనం బ్లౌజ్ ఎంత అయితే ఉందో అంతవరకు మనం కరెక్ట్గా తీసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పైకి తీసుకోవాలి. విధంగా ఇప్పుడు ఈ భాగాన్ని మనం కింద భాగం నుంచి పైన మెడ భాగానికి ఎంత అయితే ఉందో కరెక్ట్గా తీసుకోవాలి. మెడ భాగం లూజు మనకి షోల్డర్ దగ్గర జారకుండా ఉండడం కోసం ఈ విధంగా పట్టుకోవాలి. మనం ఇప్పుడు మన బ్లౌజ్ లూజ్ ఎంత అవుతుందో అంతవరకు మార్క్ చేస్తున్నాను. 1/2 ఇంచ్ ఎక్స్ట్రా బయటికి ఈ విధంగా తీసుకోవాలి. మనం ఇప్పుడు షోల్డర్ దగ్గర ఎంత అయితే పొడవు ఉందో మనకి పొడవు భాగం బ్లౌజ్ పొడవు భాగానికి మార్కింగ్ చేస్తున్నాను. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్క్ చేసుకోవాలి. విధంగా ఇప్పుడు షోల్డర్ లూజు ఖర్చు భాగంతో ఎంత అవుతుందో అంతవరకు మార్క్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్క్ చేస్తున్నాను. విధంగా ఇప్పుడు మనకి చంక భాగం ఎంత అవుతుందో అంతవరకు మార్క్ చేసుకోవాలి. విధంగా స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఒక మార్క్ చేస్తున్నాను. మనం లూజ్ని బట్టి మార్క్ చేసుకోవాలి. విధంగా ఇప్పుడు మనం షోల్డర్ దగ్గర నుంచి కింద మెడ భాగానికి గీసుకోవాలి స్ట్రైట్గా. విధంగా ఇది ఖర్చు భాగం కోసం కటింగ్ కోసం, అది మనకి ఇక్కడికి స్టిచ్చింగ్ పాయింట్కి వస్తుంది. ఈ విధంగా గీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ మనకి లూజు ఇప్పుడు షోల్డర్ నుంచి చంక భాగానికి గీస్తున్నాను. ఇప్పుడు మనం నడుం లూజు మనకి ఖర్చు భాగం ఎంత అవుతుందో మార్కింగ్ చూస్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మనకి స్టిచ్చింగ్ పాయింట్ చంక భాగం దగ్గర 1.5 ఇంచ్ తీసుకోవాలి లోతు చంక భాగానికి. ఈ విధంగా షోల్డర్ నుంచి ఈ విధంగా మధ్యకి వచ్చేసరికి ఇలా రౌండ్ చేసుకోవాలి లోతు కోసం. ఇప్పుడు మెడ భాగానికి మనం రౌండ్ చేస్తున్నాను. సన్నగా ఉండే వాళ్ళైతే ఈ విధంగా తీసుకోవాలి. అది లావు ఉండే వాళ్ళైతే కొంచెం కింద నుంచి తీసుకోవచ్చు. మెడ భాగానికి పెద్దగా కావాల్సిన వాళ్ళు, సన్నగా ఉండే వాళ్ళైతే కొంచెం లోపలికి కాకుండా కొంచెం ఈ విధంగా తీసుకుంటే సరిపోతుంది పైనుంచి. ఇప్పుడు నేను మామూలుగా కటింగ్ చేసేస్తున్నాను.
ఇప్పుడు మనం కింద జాయింట్ చేసే దగ్గర బెల్ట్ భాగం దగ్గర కొంచెం కటింగ్ పెట్టుకోవాలి మనం. అది జాయింట్ కోసం తెలియడం కోసం. ఈ విధంగా బెల్ట్ భాగం మనం వేరే తీసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చు. బెల్ట్ భాగం ఎక్స్ట్రా భాగం ఈ విధంగా వేసుకోవడం వల్ల మనకి స్టిఫ్గా ఉంటుంది, నడుం భాగం ఎత్తకుండా. ఇప్పుడు మనం వెనక భాగంతోనే మనం ముందు భాగాన్ని తీసుకోవాలి. ఈ విధంగా పైకి ఫోల్డ్ చేసుకోవాలి మనం కింద భాగాన్ని. మనకి ఉక్సుల భాగంతో ఎంతైతే పొడవు ఉందో ఒకసారి చూసుకోవాలి మనం. ఇప్పుడు షోల్డర్ పాయింట్ నుంచి కింద డాట్కి ఎంతైతే పొడవు ఉందో అంతవరకు సాగకుండా చూసుకోవాలి మనం. ఈ విధంగా ఇది ఎంతైతే పొడవు వస్తుందో మనం అంతవరకు ఈ భాగాన్ని మనం ఫోల్డ్ చేసుకోవాలి. సరిపోతుంది ఈ భాగం మనకి కరెక్ట్గా. ఇప్పుడు మనం ముందు భాగంకి ఎప్పుడు కూడా మనం క్రాస్గా వేసుకోవాలి. ఇప్పుడు మనం మెడ భాగం ఎక్కడైతే ఉందో మన చంక భాగానికి అక్కడికి మనం క్రాస్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా మనకి మెడ భాగం కటింగ్ అయిపోతుంది కాబట్టి వారి నుంచి పెట్టుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఇప్పుడు మనం ఈ చుట్టూ మార్కింగ్ చేసుకోవాలి. మనకి స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఈ విధంగా మార్క్ చేసి ఉంచుతున్నాను. ఎదర్ భాగానికి మనకి పైకి వస్తుంది కాబట్టి పైకి మార్కింగ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా మనకి పైకి వస్తుంది ఉక్సుల భాగాలు. ఇప్పుడు మనం బ్లౌజు ఉక్సుల భాగంతో తీసుకోవాలి మనం. బ్లౌజ్ స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మెడ భాగం దగ్గర ఈ స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మనం ఈ విధంగా వేసుకోవాలి. మనం ఎంతైతే ఉందో అంతవరకు పైకి ఈ విధంగా మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ భాగం నుంచి మనం రౌండ్ చేసుకోవాలి. ఇక్కడ కొంచెం లోతు తీసుకోవాలి. ఈ విధంగా మనం మనకు సరిపోతుందో లేదో స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి ఈ విధంగా అంటే మనకి కొంచెం ఎక్స్ట్రా మిగిలింది అంటే మనం ఇంకా కొంచెం కింద నుంచి వేసుకోవాలి. ఎక్స్ట్రా మిగిలినప్పుడు కిందకి మార్క్ చేస్తున్నాను. ఈ విధంగా ఈ విధంగా స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి ఈ విధంగా వేసుకొని చూసుకోవాలి. ఇప్పుడు మనకు కొంచెం కిందకి స్టిచ్చింగ్ పాయింట్కి ఇస్తే కరెక్ట్గా సరిపోతుంది మార్కింగ్. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మధ్యలో డాట్ కోసం కింద ఖర్చు భాగం కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు లోతు ఎక్కడి నుంచి తీయాలనేది చూపిస్తున్నాను. ఇప్పుడు షోల్డర్ మధ్య భాగం నుంచి మధ్యలో కింద డాట్కి ఈ విధంగా షోల్డర్ మధ్యకి ఈ విధంగా వేసుకోవాలి మనం. అంటే మనకి ఇక్కడికి డాట్ వస్తుంది కాబట్టి ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. మనకి సన్నగా ఉండే వాళ్ళైతే ఈ విధంగా తీసుకోవచ్చు లోతు భాగాన్ని. లాగుండే వాళ్ళైతే కొంచెం కింద నుంచి ఈ విధంగా తీసుకున్నట్లయితే మనకి ఈ ఎదర భాగాన్ని కరెక్ట్గా సరిపోతుంది. మనకి కొంచెం నడుం భాగంకి వచ్చేసరికి కొంచెం లోతు పైకి తీసుకోవాలి. ఇంకా ఈ విధంగా మనం కటింగ్ చేసుకోవచ్చు. ఒకసారి మళ్ళీ ఎదర భాగాన్ని చూసుకోవాలి. షోల్డర్ మధ్య నుంచి కింద డాట్కి కరెక్ట్గా పొడవు సరిపోయిందో లేదో ఈ విధంగా చూసుకున్నట్లయితే మనం కటింగ్ చేసుకోవచ్చు.
ఇప్పుడు మనం స్టిచ్చింగ్ పాయింట్కి మనం మార్కింగ్ చేసుకోవాలి లూజ్ని బట్టి. ఇప్పుడు మనం ఈ స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి చంక భాగానికి లోతు తీసుకోవాల్సి ఉంటుంది. చంక భాగం ముడతలు రాకుండా ఉండడం కోసం కొంచెం లోతు ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర కటింగ్ పెట్టుకోవాలి కొంచెం ఈ విధంగా. ఇప్పుడు మనం వీటికి డాట్స్ ఎలా వేయాలని చూపిస్తున్నాను. ఇప్పుడు ఓపెన్ సైడ్ నుంచి మనం కొంచెం క్రాస్ చేసుకోవాలి పైకి ఈ విధంగా. మన ఉక్సుల భాగంతో ఈ డాట్స్ ఎంత పొడవు ఉన్నాయో మనం చూసుకోవాలి. ఈ విధంగా కొంచెం ఓపెన్ సైడ్ గ్యాప్ ఉంచి మార్క్ చేస్తున్నాను. ఖర్చు భాగంకి లోపలికి పోతుంది కాబట్టి. ఇప్పుడు మనం కింద లోతు ఎంత అయితే తీసామో అక్కడి నుంచి మనకి కింద డాట్ వస్తుంది. మనకి సన్నగా ఉండే వాళ్ళు అయితే కింద భాగాన్ని మనం వెడల్పు ఎక్కువ వేసుకోవచ్చు. లావు ఉండే వాళ్ళు మాత్రం వెడల్పు తగ్గించుకొని వేసుకోవాలి భాగాన్ని, లేదంటే ఫ్రంట్ షేప్ టైట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ రెండింటి మధ్య నుంచి మనకి చంక భాగం డాట్ వస్తుంది. ఈ విధంగా రెండు వైపులా మనం వేసుకోవచ్చు. ఇప్పుడు మనం చేతులు తీస్తున్నాను. ఇప్పుడు మనం రెండు చేతుల కోసం ఈ విధంగా రెండు పొరల మీద వేస్తున్నాను. ఇప్పుడు ఇదే భాగాన్ని మళ్ళీ మధ్యకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు చేతి భాగాన్ని ఈ విధంగా లూజ్ వేసుకోవాలి. మనకి కింద అంత ఎక్కువ గ్యాప్ ఉంచవసరం లేదు, ఎందుకంటే మనకి లైనింగ్ బ్లౌజ్ కాబట్టి కొంచెం స్టిచ్చింగ్ దగ్గర నుంచి ఇక్కడ ఈ మార్కింగ్ ఉంది కాబట్టి ఈ బార్డర్ నుంచి వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మన బ్లౌజ్ ఎంత అయితే పొడవు ఉందో మన ఫోల్డింగ్ కొంచెం ఇక్కడ నుంచి స్టిచ్చింగ్ పెడితే సరిపోతుంది కాబట్టి మనకు ఫోల్డింగ్. ఇప్పుడు మన స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఒక మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి పొడవు భాగం ఇక్కడ నుంచి మార్కింగ్ దగ్గర నుంచి ఇప్పుడు చంక భాగానికి క్లాత్ తక్కువైంది కాబట్టి మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు కొంచెం క్లాత్ పైన భాగం తీసుకోవాలి మనం. ఇప్పుడు చంక భాగానికి మార్కింగ్ చేసేస్తున్నాను. స్టిచ్చింగ్ పాయింట్ ఎంత అవుతుందో అంతవరకు మార్క్ చేసుకోవాలి. ఖర్చు భాగానికి పైకి ఒక మార్క్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు మనం తక్కువ వచ్చిన క్లాత్ నేను మార్కింగ్ చేస్తున్నాను. మనం ఇప్పుడు 1 ఇంచ్ వరకు లోతు తీయకూడదు. 1 ఇంచ్ దాటిన దగ్గర నుంచి మనం లోతు తీసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు మనం తక్కువ వచ్చిన క్లాత్ని ఇప్పుడు ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి, చూపిస్తున్నాను.
ఇప్పుడు మనం 4 పొరల మీద ఈ ముక్కలు తీసుకోవాలి జాయింట్ చేయడం కోసం. ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు మనం చేతి భాగాన్ని మళ్ళీ ఒకసారి వేసుకోవాలి. ఇప్పుడు మనం చేతి భాగాన్ని మళ్ళీ ఒకసారి వేస్తున్నాను. ఈ విధంగా మనం ఎప్పుడు కూడా కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి, ఎందుకంటే 2 జాయింట్ చేస్తాం కాబట్టి క్లాత్ తగ్గుతుంది కాబట్టి మనం ఎక్స్ట్రా వేసుకోవాలి మార్కింగ్. ఇప్పుడు కొంచెం ఈ విధంగా లూజ్ తీస్తున్నాను. ఈ విధంగా మనకి స్టిచ్చింగ్ పాయింట్కి ఖర్చు భాగానికి ఈ విధంగా మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి స్టిచ్చింగ్ పాయింట్ ఎంత అవుతుందో 2 జాయింట్ చేశాక మనకి అటు సైడ్కి వస్తుంది ముక్క దగ్గర. ఈ విధంగా ఇప్పుడు చంక భాగం దగ్గర నుంచి కటింగ్ చేస్తున్నాను. ఈ విధంగా మనకి హ్యాండ్కి తక్కువైనట్లయితే ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి మనం క్లాత్ని. ఇప్పుడు ఇవి 2 చేతులు కాబట్టి మధ్య కటింగ్ చేస్తున్నాను. మనకి మధ్య భాగానికి కటింగ్ చేసుకోవాలి కరెక్ట్గా షోల్డర్కి రావడం కోసం. ఇప్పుడు మనం చేతి భాగానికి లోతు తీసుకోవాలి మనం. ఇప్పుడు 2 రైట్ సైడ్స్ కూడా మనకి లోపలికి వచ్చే విధంగా వేసుకోవాలి. పైకి రాంగ్ వస్తుంది బ్యాక్ సైడ్ కూడా. ఇప్పుడు మనం ముక్కలు అటాచ్ చేసుకొని మనం లోతు తీసుకోవాలి మనం. ఇప్పుడు మనకి స్టిచ్చింగ్ పాయింట్ చిన్న ముక్కల దగ్గరికి వస్తుంది కాబట్టి మనం ఇక్కడ నుంచి లోతు తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ భాగం నుంచి మనం స్టిచ్చింగ్ పాయింట్కి ఈ విధంగా లోతు తీసుకోవాలి సన్నగా. చంక భాగానికి ముడతలు రాకుండా చేతి భాగానికి ఒక సైడ్ మాత్రం తీసుకోవాలి 2 పొరల మీద. మనకి లోతు భాగం ఇప్పుడు కూడా మనకి ఎదర భాగానికి రావాలి. అది తెలియడం కోసం ఈ విధంగా కొంచెం కట్ చేసుకోవాలి మనం. ఇది లోపలికి ఎంతైతే ఫోల్డ్ అవుతుందో అంతవరకు కూడా మనం కట్ చేసుకోవాలి. కొంచెం మనకి ఈజీగా ఉండడం కోసం ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు షేప్ ముక్కలు తీసుకుందాం. ఇప్పుడు మనం షేప్ ముక్కలు ఓపెన్ సైడ్ అది ఉక్సుల భాగంతో తీసుకోవాలి మనం, ఎందుకంటే తాళ్ళు భాగం మనం ఎక్స్ట్రా భాగం తీసుకోకూడదు. ఉక్సుల భాగం మనకి కరెక్ట్గా ఉంటుంది కాబట్టి ఉక్సుల భాగంతో తీసుకోవాలి. ఓపెన్ సైడ్ నుంచి ఎప్పుడు కూడా మనకు కొంచెం గ్యాప్ ఉంచి మార్క్ చేసుకోవాలి, ఎందుకంటే ఖర్చు భాగం లోపలికి పోతుంది కాబట్టి. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, పైకి ఖర్చు భాగానికి ఒక మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా కింద కూడా కొంచెం గ్యాప్ ఉంచి మార్క్ చేస్తున్నాను, ఎక్కువ కాకుండా కొంచెం. ఇప్పుడు మనకి షేప్ ముక్కలు ఎంతైతే ఉన్నాయో అంతవరకు తీసుకోవచ్చు. ఇప్పుడు మనకి స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఒక మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు మనం పైనుంచి కిందకి లోతు ఈ విధంగా తీసుకోవాలి. మనకి ఓపెన్ సైడ్ నడుము భాగం వైపు కూడా ఒకే విధంగా రావు, మనం బ్లౌజ్ని బట్టి తీసుకోవచ్చు. అదే లావుగుండే వాళ్ళు అయితే మాత్రం కొంచెం 3 ఇంచెస్ తీసుకోవాలి. నడుము భాగం అయితే 2.5 ఇంచెస్ వస్తుంది.
ఈ రెండు వైపులా మనం బ్లౌజ్ పీస్ వేసుకోవచ్చు. లోపల భాగానికి లైనింగ్ వేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఓపెన్ సైడ్ ముక్కల కోసం 2 ముక్కలు తీస్తున్నాను. ఉక్సుల భాగానికి ఒకటి, తాళ్ళు భాగానికి ఒకటి, 2 తీసుకోవాలి. ఇప్పుడు మనం నడుము భాగానికి తీసుకోవాలి. దీంతో తీసుకోవచ్చు, లేదంటే మనం లైనింగ్ ముక్కతో అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు మన బ్లౌజ్ ఎంత అవుతుందో అంతవరకు కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు షేప్ ముక్కలకి 2 ముక్కలు తీస్తున్నాను. ఈ విధంగా ఇప్పుడు వెనక భాగానికి బెల్ట్ భాగం కోసం మనం దీంతో తీసుకోవచ్చు. ఈ విధంగా బెల్ట్ భాగానికి జాయింట్ చేసుకోవడానికి వేసుకోవాలి. ఇప్పుడు మనం ఉక్సుల భాగానికి తీసిన లైనింగ్ ముక్కలు కాకుండా బ్లౌజ్ పీస్ని లైనింగ్ కూడా తీసుకోవాలి, అంటే స్టిఫ్గా ఉంటుందని. ఈ విధంగా ఉక్సుల భాగానికి తీసుకోవాలి. ఇప్పుడు మెడ భాగం కోసం క్రాస్గా కట్ చేసుకోవాలి. మనం జాయిన్ చేసుకునేటప్పుడు కూడా క్రాస్గానే అటాచ్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.